వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 32వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 31వ అధ్యాయ పరంగా మనం పులి మోక్షాన్ని పొందటం, తర్వాత విజయానంద స్వామి వారికి ఒక ప్రబోధం ఎలా ఇచ్చారు అంటే, ఇప్పుడు తల్లిని అమితంగా అంతగా ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు అసలు అంటారు. ఎందుకంటే ఆయన యొక్క తల్లికి జబ్బుగా ఉన్నదని చెప్పి త వెళ్ళటానికని చెప్పి సిద్ధపడి మధ్యలో షిరిడీకి వస్తారు గదా విజయానంద స్వామి. అయితే అంతగా నువ్వు తల్లి యందు మమకారం ఉంటే అసలు సన్యాసం ఎట్లా పుచ్చుకున్నావు? కాషాయ వస్త్రం ధరించువానికి దేని యందు కూడా అభిమానం, మమకారం ఉండకూడదు కదా! అని వారికి త్రుటిలో తప్పిన ప్రమాదంలాగా ఆ రీతిగా అంటే ఇప్పుడు ఏ వ్యవస్థలో ఉన్నవాళ్ళం ఆ వ్యవస్థకు న్యాయం చేయాలి. ఇంకా ఒక ఉత్తమ దశకు వెళ్ళాలి అక్కడి నుంచే. నువ్వెక్కడి నుంచి ఉన్నావో అక్కడి నుంచే ఉత్తమానికి వెళ్ళాలి తప్ప అధమానికి వెళ్ళకూడదు. గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటించాలి. వివేక వైరాగ్యాల్ని మనస్సుకి ఆపాదించుకుని మరింత ప్రగతి సాధించుకోవాలి పరానికి. అలానే మరి సన్యాసాశ్రమంలో ఉంటే సన్యాసాశ్రమానికి తగు విధి విధానాల్ని అవలంబిస్తూ దానిలోనే పునీతులం అవ్వాలి తప్ప అటు ఇటు గాకుండా మధ్యలో భ్రష్టులైపోతే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు ఎంతో కొంతో అటు దానికి ఎంతో కష్టపడి, ఇటు గృహస్థానికి ఎంతో కష్టపడి, అటు గాకుండా, ఇటు గాకుండా అయిపోతే కష్టం గదా! అట్లా ఒక పరమ గురువు అలా మనం మధ్యలోనే దిగజారిపోకుండా గమ్యస్థానానికి చేరుస్తారు. తనకు అప్పగించబడినటువంటి ప్రతి పైసకి కూడా ఒక సార్థకత ఆ రీతిగా ప్రసాదిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకొక సందేహం వస్తుంది. మరి విజయానంద స్వామి వారు అప్పుడే కదా రావటం. ఆ! మరి ఎప్పుడూ తనని సేవిస్తూ ఉన్నదైతే లేదు గదా! మరి ఆయన్నెందుకు తన గమ్యస్థానానికి అట్టా హెచ్చరిక చేసి చేర్చారు? అంటే ఉత్తమ స్థానానికి ఆధ్యాత్మిక పరంగా అలా హెచ్చరిక చేసి, అతను భ్రష్టుడు కాకుండా, తద్వారా పాపం సంప్రాప్తించకుండా ఎందుకు అతడిని జాగరూకుడిని చేశారు అని అంటే, గురువులు ఎప్పుడూ కూడా తనని ఆరాధించు వారి గురించే ఉన్నతి, తనని ఆరాధించు వారి శ్రేయస్సే కోరుకోవటం ఉండదమ్మా. సర్వజీవుల శ్రేయస్సు కూడా వారు ఆలోచిస్తారు కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి, ఉద్ధరించేటువంటి నైజం వారికి పరమ గురువులకి స్వతహాగా ఉంటుంది కాబట్టి, "నువ్వు ఇప్పుడే వచ్చావా నా దగ్గరికి? నువ్వు కాదు. నేనిక్కడికొచ్చినాటి నుంచి నాతో బాగా ఉన్న వాళ్ళతోనే బాగా ఉంటా" అన్నట్టుంటే ఇహ అర్థం లేదు కదా! సమానత్వ ధోరణి అనేది వారికి ఉంటుంది కాబట్టి, ఆ రీతిగా దీనులని ఉద్ధరిస్తారు అన్నట్లుగా. ఏమ్మా? సరే ఇంకా బాలారాం మాన్కర్ గారు, తర్వాత తాత్యా సాహెబ్ నూల్కర్ గారు వీరందరి గురించి కూడా మనం గత అధ్యాయంలో తెలుసుకున్నాము. నేటి అధ్యాయ పరంగా గురుని దైవమును వెతుకుట, ఉపవాసమును ఆమోదింపకుండుట. గతంలో ఉపవాసాన్ని ఆమోదించలేదు అనేటువంటి అంశం
మన రాధాబాయి గారి వృత్తాంతం ద్వారా తెలుసుకున్నాము. ఈ రోజున బహుశా గోఖలే గారి భార్య గురించి ఆవిడ ఉపవాసం ఉంటాను అనంటే 3 రోజులు ఉపవాసం ఉండటానికి వస్తారనుకుంటా చూద్దాము. అప్పుడు వద్దమ్మా అని చెప్పి వారి ఉపవాసాన్ని కూడా ఆమోదింపకుండుట అనేటువంటి అంశాలని నేడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయంలో ఈ గురుని, దైవమును వెతుకుట అనేటువంటి అంశం చాలా ఏకాగ్ర మనస్కులమై విందాం. ఏమ్మా? అవకాశముంటే 1కి 2 సార్లు వినడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ అధ్యాయములో హేమాడ్ పంత్ 2 విషయములను వర్ణించెను. ఒకటి, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను. వారి ద్వారా దైవమును ఎట్లుగనెను. గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వ్రేళ్ళు పైన, కొమ్మలు క్రింద గలవనెను. దాని కొమ్మలు కింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల శ్వేత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించిన తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అది. ఉమ్. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురు సహాయం మిక్కిలి అవసరం. ఒకడు ఎంత పండితుడైనప్పటికిని, వేదాంగములను బాగుగా చదివినప్పటికిని తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును. ఈ విషయములో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము సంప్రాప్తించును. అన్వేషణం. బాబా చెప్తున్నారన్నమాట. ఏమ్మా? ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచూ ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించమొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియూ లేదని చెప్పెను. మూడవవాడు, దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగవ వారు అనగా సద్గురువు, పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇటి ప్రత్యయమేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరం అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకటకు అడవులలో తిరుగనారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదుక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు అనగా బంజారా మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను. అడవులలో వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటిరి అని అతడు అడిగాను. ఏదో సందిగ్ధమైన
యుక్తి జవాబు ఇచ్చితిమి. అంటే ఒక అటు ఇటు కాని సమాధానంగా ఒకటి చెప్పారనమాట. ఇదమిత్తంగా చెప్పకుండా అది. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అంటే ఒక లక్ష్యం లేదు. ఎందుకోసం తిరుగుతున్నారో తెలీదు మరి. అందుకని అతడు ఆ సమాధానం విని అట్లా అన్నారుట. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరుగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణం నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి, భోజనము చేసి, నీళ్లు త్రాగి, కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును అనెను. ఓపికతో ఉండుము అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదు అనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. అంతా అర్థమవుతోందిగా అమ్మా! పారమార్థికమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అది. మన విషయ వాసనలు, మన కర్మలు ఇవన్నీ కూడా ఎంతో చెట్లు దగ్గరగాను, ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను అంటే, జ్ఞానం ఆ లోపల జొరబడటానికి కొంచెం కష్టంగా ఉన్నది అన్నట్లుగా. కనుక దారి తప్పి అటూ ఇటూ చాలా సేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడి నుండి బయలుదేరితిమో అచ్చటకే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని, పెద్దదానికి గాని సరి అయిన మార్గము చూపుటకొక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థములర్పించుట శుభసూచకం. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బ్రతిమలాడెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠం ఆ విధముగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ, దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన సామాన్య ప్రేమకు లొంగిపోయితిని. మేము ఎంతో తెలివైన వారమనుకొంటిమి కాని, దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు. యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయం ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజమైన నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని నేను అనుకుంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనమును తిని నేను నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకిష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతట వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడకట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4, 5 గంటల తరువాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివి అని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి తిని.
దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి, నా వీపును తమ చేతులతో తట్టి, నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనం కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనని నాకనిపించెడిది. సాయిరాం. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలు అని అనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారు ఎవ్వరునూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు, నా సర్వస్వము, నా అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములను విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమాయెను. నా దృష్టి నా గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుగారి పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనమును గూర్చి పొగడుకొనుచు, తన పావి ఆ? తన పావిత్ర్యమును ప్రదర్శించునే గాని హృదయము మృదువుగా ఉండదు. అతడు అనేక విషయములను గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని ఒప్పింపచేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకు ఏమి మేలు చేయును? వారికి ఏమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరి ఒక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమయు లేకనే ఆత్మజ్ఞానం దాని మటుకదే నా యందు ప్రకాశించెను. నేను కోరుటకు ఏహీ లేకుండెను. సర్వము దాని మటుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందం గురువుకే తెలియను. సాయిరాం. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలయందు నమ్మకం కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. మొదటివాడేమన్నారు ఇందాక? ఆ? ఆ, ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని ఇతరులపై ఆధారపడరాదు అనేవాడు ఏమిటిట? కర్మఠుడు. ఏ రెండవ వాడు జ్ఞాని, తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. రెండవ వాడేమంటున్నారు? మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడు. మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు అని అన్నారు. కానీ ఎట్టా? అది వారు రెండవ వాడేమిటంటే జ్ఞానానికి సంబంధించిన ఇదిగా చెప్పారు. తర్వాత మూడవ వాడెవరు? భక్తుడుట. వారేమిటి? వారేం చెప్తున్నారు? దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణం అవసరమనియు చెప్పెను. అంటే అన్నీ ఏది ఏమిటి అని చెప్తున్నారు. కానీ సాధించేది ఎట్లా అనేది మనకి తెలియటల్లా. అది కదా! ఎందుకంటే ఇప్పుడు ఆ కర్మలపై కర్మలు ఏమని చెప్పారు? నిషేధములు, కొన్ని కర్మలు, విధులు, నిషేధములు ఉన్నాయి అంటున్నారు. కానీ ఏమేమిటి? రెండవ వారేమో జ్ఞానంగా ఉండాలి అంటున్నారు. కానీ ఎట్టా? మూడవ వాడేమో అసలు ఈ ప్రపంచమంతా నశించేదే కాబట్టి ఆ! నిరాకారమే సత్యము, నిర్గుణ స్వరూపమే సత్యము, సత్యాసత్య విచక్షణ అవసరం అంటున్నారు. నిర్గుణ స్వరూపాన్ని నువ్వు నిర్గుణ స్వరూప తత్వం తెలుసుకోవాలి అంటే ముందస్తుగా అసలు సగుణ స్వరూప తత్వం గురించి మనకి అనుభవం కావాలి కదమ్మా! హ్మ్.
కానీ ఎట్లా? అట. అట్లా 3 రకాల ఇవి అర్థమైందా అమ్మా? అయితే మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం. వారు ఇట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారు ఇట్లు చేసిరి. అది అంతే కదా మరి. ఇప్పుడు జవహర్ అలీ గారితో వెళ్ళి శిష్యుడు గురువుని ఏ విధంగా సేవించాలో తాను వారిని సేవించి చూపించలా? అట్లాగే అదేమిటి అంటే మనకి ఒక ఉదాహరణముగా తెలియచేయడానికి అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు తప్ప, వారు అప్పుడు పూర్ణుడు కారు. ఇప్పుడు మాత్రమే పూర్ణుడు అనేది తప్పన్నమాట. అనే అభిప్రాయం తప్పు. అది. అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వారి ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవల్లని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పవనం చేయుటకు మార్గములు. అది ఇందాక పుస్తక జ్ఞానం పనికిరానిది అని అంటే, మరి పుస్తక జ్ఞానం లేనిదే మనస్సు శుద్ధయ్యే మార్గాలు కూడా మనకి తెలియవు. సత్వగుణం పెంపొందే మార్గం కూడా మనకి తెలియదు కదా. ఇప్పుడు ఇవి చదువుకోవటం వల్ల మనం ఏమిటి ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడే అంశాలు అని తెలుసుకుంటున్నాం కదా అమ్మా. అట్లా ఆలోచించుకోవాలి తప్ప పుస్తక జ్ఞానం వద్దన్నారు, నేను అసలు ఏమీ చదవను అని అనే వాళ్ళతో మనం వితండవాదనలు చేయలేము. అది మహనీయులు చెప్పేటువంటి అంశాలకి కరెక్టు అర్థం తన, మన అనే భేదం లేకుండా ఆలోచించగలగాలి తప్ప, నీ ప్రాస్ అండ్ కాన్స్‌లోనే దాన్ని దృఢపరచడానికి ప్రయత్నం చేయకూడదేమో! అది. ఎందుకంటే వారు సమాజ శ్రేయస్సు కొరకు వచ్చిన వారు. సమాజం కోసం అని చెప్పి కొన్ని కొన్ని విధి విధానాలు చూపించినవారు. అయితే అందరికీ ఒకే మార్గం చూపించల. ఎవరి తత్వాన్ని బట్టించి ఎవరికి ఎంత స్థాయి కలదో అంటే ఆధ్యాత్మిక రీత్యా స్థాయి అంటే అక్కడ మళ్ళీ వేరే లౌకిక స్థాయిలు కావు. ఆధ్యాత్మిక రీత్యా ఎవరు దేనిని జీర్ణించుకోగలరో వారే దానిని పొందగలరు అన్నారు. ఏమ్మా? ఆహ్, ఎక్కడున్నాం? మనస్సును పావనము చేయనిదే ఆత్మ సాక్షాత్కారమును పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వలన లభించును. కానీ నాల్గవది యగు మోక్షము మాత్రం గురువు సహాయము వల్లనే పొందనగును. అది. ధర్మము, అర్థము, కామము మన కృషితో లభిస్తుంది. కానీ మోక్షం మాత్రం మోక్షం అంటాం. ఎట్టా లభిస్తుంది అనేది గురువుగారు బోధనల వల్ల మాత్రమే తెలుస్తుంది. గురు సహాయం వల్లనే పొందగలుగుతాము అన్నట్లుగా. సాయి దర్బారులోనికి వచ్చి అనేక మంది వారికి తెలియు విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చెడివారు. ఒక మహారు అనగా మాలవాడు వచ్చి జోహారు చేసి, ఆ ఈ సాయి మా బాపు అనగా ఈ సాయి తనకు తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథ సాంప్రదాయము వారు
పగటి వేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా గూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము. ఇక్కడ కులాల, మతాల ప్రస్తావన గురించి కాదమ్మా. మనం స్వామి సమర్థ వారి చరిత్ర తీసుకున్నా, ఏ చరిత్ర గురు సంబంధిత చరిత్రలు తీసుకున్నా కూడా, ఆ సద్బ్రాహ్మణుండు అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే, సరైనటువంటి మానసిక పరిణతి కలిగిన వారు అనే భావన అక్కడ తీసుకుంటారు. గొప్పవాళ్ళెప్పుడూ కూడా అలాంటి భావన రీత్యా మాట్లాడారు తప్ప, అక్కడ ఏ ఒకరినో, ఏ ఒక తెగ గురించో, ఏ వర్ణం గురించో, ఏ దీని గురించో, వ్యవస్థ గురించో చెప్పేటువంటి అంశాలు కావవి. ఏమ్మా! ఆ అంశం మనం చాలా జాగ్రత్తగా, సునిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు గొప్ప గొప్ప ఆచార వ్యవహారాలు బహిరంగంగా ఉన్నప్పటికిని, మామూలు ఒక బంజారాను కూడా ఆదరించినటువంటి వైనం. ఏ అట్లా ఆచార వ్యవహారాలు ఉన్నతంగా ఉంటే కనుక వారిని పామరులన్నటువంటి వైనం. ఏ వ్యవహారము లేని వారిని పండితులన్నటువంటి వైనం. ఇవన్నీ కూడా మనం దత్త సాంప్రదాయంలో తెలుసుకుంటాం. అట్లా అని ఇప్పుడు ఒక వ్యవస్థ అంటే ఇది వేస్ట్ అన్నమాట. అక్కడ చెప్పారు గురు చరిత్రలో కూడా అని కాదక్కడ. అదేమిటి అంటే మన ఆచరణ బట్టించి. ఇప్పుడు అలాంటి వేషధారణలే ఉండి అపారమైన జ్ఞాన సంపన్నులు, ఉపకారులు, మహనీయులు ఉంటే వారు నిజమైన పండితులు. అది మనం అట్లా తీసుకోవాలమ్మా. అర్థమైందా? తదుపరి అంశం గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చెయ్యనిచ్చువారు కారు. ఉపవాసం చేయువాని మనస్సు స్థిమితముగా ఉండదు. అటివాడు పరమార్థమెట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగచేయు ఆహారము గాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఆ! భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేలా మన అవయవములన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలం. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని రెండును మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు, మనస్సునకు కూడా మంచిది. అది. అతి ఏది కూడా పనికిరాదు. అది ఏ విషయమైనా సరే, ఆహారమైనా సరే, ఏదైనా సరే. అది. గోఖలే భార్య, కణట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్‌కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చును నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్‌తో తన భక్తులను హోళీ పండగ నాడు కూడా ఉపవాసం చేయనీయను అని చెప్పియుండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగం ఏమిటి అనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమిటమ్మా? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తిను అనెను. హోళీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య దాదా కేల్కర్ భార్య బయట చేరెను. పీరియడ్స్ అన్నమాట. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవ్వరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను. తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! నిజంగా గురు బాంధవ్యం అట్లా ఆయన సద్గురు భక్తులకి అలా ఉపదేశించేవారమ్మా కదా! అంతే కదా! ముక్కు మొహం ఎరుగని చోట, తెలియని చోట వెళ్ళి చక్కగా ఆ బాంధవ్యం చూసారా? గురు బాంధవ్యంలోనే ఉంటుంది ఆ స్వచ్ఛత.
అట్లాంటి స్వచ్ఛతని పెంపొందించిన వారు సద్గురు షిరిడీ సాయినాథుల వారే. అందుకే షిరిడీ సాయి భక్త బృందం అనేది ఎక్కడ ఉన్నా అసలు నిశ్చింత అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క గురుతత్వాన్ని ఆకళింపు చేసుకున్నవారు. వారి వలన లోక కళ్యాణం తప్ప మరి వేరే ఇతర ఏ చెడు కూడా లోకానికి దాపురించదు అన్నంత దృఢ దృఢ మార్గాన్ని, దృఢ పద్ధతులని కూడా ఆ సద్గురు సాంగత్యంలో గురుబంధువులు పొందిన వాళ్ళేమో అని నాకనిపిస్తూ ఉంటుంది. ఒక ట్రైన్ ఎక్కామనుకో, ఓ ప్రయాణంలో ఉన్నా గానీ, ఒక చోట ఎక్కడైనా ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోయిన చోటైనా, ఈ యొక్క సద్గురు భక్తులు ఎవరైనా కనుక మనకి తారసపడితే, హమ్మయ్య! ఇంకేమిటి భయం అన్నంత ఇదిగా ఉంటుంది కదమ్మా! మీరాలోచించండి. అది. తదుపరి అంశం బాబా సర్కారు. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వం ముగ్గురు కుర్రవాళ్ళు ఆ పనిలో ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి రూ. 150. నాకీ 3 మొత్తములకు కలిపి రెండింతలు అనగా రూ. 600 జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. నిండు దుస్తులంటే తలపాగా, సెల్ల మొదలైన వాటిని. వాటిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని, దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును. కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనం నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరం మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేను ఎక్కడికో పోయెదను. ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిక్కిలి బాధించుచున్నది. అయినప్పటికిని నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితమును తప్పక పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు అని. ఇక్కడ యజమాని దగ్గర ముగ్గురు కుర్రవాళ్ళున్నారు నాకంటే ముందు పనిలో అంటే, ఆ ముగ్గురు కుర్రవాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్నాను చూడండమ్మా. ఆ! ఒకడేమో కర్మఠుడు, రెండవ వాడు జ్ఞాని, మూడవ వాడు భక్తుడు అని చెప్పి, నాలుగవ వాడు అయినటువంటి సద్గురువు అంటే ఆ 3 పద్ధతుల కంటే అత్యున్నతమైన పద్ధతి వీరిది కాబట్టే, ఆ ముగ్గురు జీతాలు కలిపి దానికి ఇంటూ 2 2తో హెచ్చవేసి రూ. 600 జీతమిచ్చెను అంటే అక్కడ అర్థం అదయ్యుండొచ్చమ్మా. సూక్ష్మాంశంగా మరి నేననుకుంటున్నా. అది. తర్వాత ఆ ఆధ్యాత్మిక ధనాన్ని జాగ్రత్త పెట్టుకున్నాను. అంటే ఏమిటక్కడ? దానిని ఆయన నిలబెట్టుకున్నారు ఆ ధనాన్ని. అంటే ఇహ ఇతరవి ఇప్పుడు మనమున్నాము. ఒక ఆరాధన, ఒక ఇది ఏదైనా చేస్తాం. ఎంతో పుణ్యం వచ్చేసింది అనేటువంటి చక్కగా ఒక సహజ మానవ నైజంగా హమ్మయ్య! నాకెంత పుణ్యం వచ్చుంటుంది అని అనుకుంటాం. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళాం. గిరి ప్రదక్షిణ చేశాం. సపోజ్ గిరి ప్రదక్షిణ వరకు వదుకొని హోమ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వర్తించుకున్నాం గ్రూప్ తరఫున. ఆ నిర్వర్తించుకున్నప్పుడు చాలా పుణ్యం మనకి వచ్చింది. అంత క్షేత్రం. ఆ!
అపితకుచాంబ అరుణాచలేశ్వరుని సన్నిధిలో చేసినటువంటిది తృణమైనా గాని ఎంత కోటాను కోట్ల రెట్ల ఫలితమొస్తుంది అనేది సగటున మనందరికీ విదితమే. అంత పుణ్యం చేసినప్పుడు మరి దాన్ని నిలబెట్టుకోవటం, మరి యువతలకొచ్చి మళ్ళీ మనం లౌకిక లంపటాల్లో పడిపోయి, మళ్ళీ కక్షా కార్పణ్యాల్లో పడిపోయి, మళ్ళీ అసలు ఏది అశాశ్వతమో వాట్ల గురించే అధికంగా ఆలోచిస్తూ అట్లా ఉంటే మరి ఆ సంపదను నిలబెట్టుకున్నావా అక్కడ? అంటే లేదు. ఇక్కడ మనం ఇక్కడ ఇది తీసుకోవాలి. ఏమంటున్నారు? నేను భగవంతుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అని చెప్పంటున్నారు. ఖజానా నిండుగా ఉన్నది అంటే ఏమిటి? పెంపొందించుకున్నారు ఆ శక్తి సామర్థ్యాలని పెంపొందించుకున్నారు. ఇప్పుడు మహనీయులైనా గాని వాళ్ళకి ఎన్నో బాధ్యత ఉంటుంది గదా అమ్మా! వాళ్ళు ఎవరి విషయంలో తగులుకోకూడదు. ఎవరిని కూడా ఇది చేయకూడదు. వాళ్ళ మార్గం అంతా ఉద్ధరణ. అందులో మనుష్యులలో వాళ్ళు వర్తిల్లాలి. మళ్ళీ ఈ మానవ లంపటాల్లో ఏమాత్రం ఒక్క రవ్వ తగులుకున్నా ఔట్ అన్నమాట. మరి వాళ్ళు ఎంత కఠిన నిష్ఠాగరిష్ఠులై ఉండాలి మానసికంగా. అది కూడా మనం ఆలోచించండి ఎప్పుడైనా మీరు. అట్లా ఇక్కడ ఏమిటి అంటే, ఆ భగవంతుడు వలన సంప్రాప్తించినటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, దాన్ని పదిలపరుచుకున్నా, పెంపొందించుకున్నా, ఆ తాళం చెవి భక్తుల చేతుల్లో పెట్టి, తీసుకోండంటే, ఎవరు తీసుకోవటం లేదు అన్నట్లుగా. ఏమ్మా? అంతేకాక ఇంకోటేం చెప్తున్నారు, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఊపిరి గాలిలో కలిసిపోతుంది. కానీ ఇలాంటి అవకాశం మటుకు రాదు. ఎక్కడికో పోతా, ఎక్కడో కూర్చుంటా. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతృత పడెదను అంటే, ఆయన్ని ఆ యొక్క శక్తిని, ఆ క్రియాశక్తి స్వరూపాన్ని ఎవరైతే మరిచిపోకుండా మదిలో నింపుకొని, ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో, వారి కొరకు తాను భూమి మీద లేకపోయినా కూడా ఆ శక్తి సంరక్షిస్తుంది అనగా, నా శరీరం మట్టిలో కలిసిపోయినా, నా ఎముకలు నిన్ను సమాధానపరుస్తాయి అని చెప్పి, మనం సమాధి నుంచే సమస్త కార్యాలు కూడా నిర్వహిస్తాను అని ఇలాంటి సూక్తులు మనకి ఈ సందర్భంలో జ్ఞాపకం రావచ్చు కదా! ఏమ్మా? నా పలుకులను జ్ఞప్తి యందుంచుకొనెదరో ఎవరైతే వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. అది. వారు ఇహపరాలకి కూడా ఇహంలో ముఖ్యంగా తగులుకోకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె పరసార్థకతకై కృషి చేసుకుంటారు, పరిపూర్ణులవుతారు అన్నట్లుగా. ఇక్కడ సద్గురుని శుశ్రూషలో మనం ఆధ్యాత్మికత పొందటం, ఖర్చు పెట్టుకోవటం, జాగ్రత్త పెట్టుకోవటం, పెంపొందించుకోవటం అనేటువంటి అనేక లక్షణాలని మనకి ఇలాంటి కథాంశాల ద్వారా పరోక్ష బోధనగా మనం తీసుకోవాలి. సరేనా అమ్మా? ఈ రీతిగా మనం ఇది శ్రీ సాయి సచ్చరిత్ర 32వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవింద అర్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.